మన ఇష్టం వచ్చిన చోట, మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు ఉన్న సందర్భంలో ఏ వాక్యము ఫిట్ అయితే ఆ వాక్యాన్ని తీసుకుని మన సొంత వ్యాఖ్యానంతో జీవించేస్తే, మన సొంత వ్యాఖ్యానంతో దాన్ని పరిచయం చేస్తే ప్రజలకు, అలాంటి వాక్యము దేవుని వాక్య సారాంశము అవుతుందా? బైబిల్ అన్న మాటే బైబిల్లో లేదు, ఎక్కడుంది చూపించండి అంటారు. ఈ బైబిల్ గ్రంథం చేత పట్టుకున్నవాడు మరి మాదిగ, మాల, రెడ్డి, కమ్మ, కాపు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆయన పోలికలో ఉన్నారు అన్న విషయం అర్థం చేసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు. ఇది కేవలము బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ ప్రవచనము రాదు. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా, స్థిరపరచబడినటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఏ అనుభవము ఉండదు. దేవుని వాక్యము అనగానే మన మనసులో కొన్ని మాటలు లేదా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకు దేవుని వాక్యం విందాం అనగానే ఒక దైవ సేవకుడు మనకు గుర్తుకు రావచ్చు. చాలా నీతిగా జీవించిన వాడు, లేకపోతే చాలా నీతిగా జీవించిన స్త్రీ, ఆయన నేర్పిన దేవుని వాక్కులు, ఆయన మనకు చూపించినటువంటి మార్గం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఆ దేవుని వాక్యం గురించి మాట్లాడటం లేదు. ఎందుకు అంటే ఇంక్లూడింగ్ నేను మాట్లాడే మాటలు కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ వాక్యము బోధించే స్పష్టమైన సత్యము కలిగినటువంటి మాటలను మాత్రమే ఈరోజు ఆ దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. దాని గురించిన స్పష్టత పోను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు కీర్తనలు 119వ అధ్యాయము 160వ వచనం కనుక చూసినట్లయితే, యెహోవా చిత్తగింపుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా, ఆయన జీవితంలో వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. మనం అప్పుడప్పుడు దేవుని వాక్యము చదువుకుంటాం అని అనుకున్నప్పుడు, దేవుని వాక్యం అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసి కళ్ళు మూసుకుని ఎక్కడో వేలు పెట్టి అక్కడ చదివి, అబ్బా ఈరోజు బాగానే మంచి వాక్యం వచ్చింది, ఈరోజంతా బాగుంటుంది అని అనుకునే టైపు అప్పుడప్పుడు. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు. మామూలుగా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్యాలెండర్లో పొద్దున్న లేస్తేనే ఒక వాక్యం చదువుకుని, అబ్బా ఈరోజు భలే మంచి క్యాలెండర్ వచ్చింది అంటే, ఇది క్రైస్తవులు ముహూర్తాలు పెట్టుకునే పద్ధతి అన్నమాట. పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే క్యాలెండర్లో ఆ రోజు ఏ వాక్యం వచ్చిందో చూసుకుని, ఈరోజు మంచి వాక్యం పెట్టారులే, అయితే ఆ రోజు మంచి రోజులే అనుకునే టైప్ మనం అప్పుడప్పుడు కదా. నేను అలాంటి వాక్యం గురించి మాట్లాడటం లేదు. నేను 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ వాక్యము సంపూర్ణముగా దేవుని వాక్యము అన్న విషయాన్ని, సంపూర్ణముగా అది మన జీవితాలను మార్చటానికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రేమ లేఖ, బహుమతి, ఆయన నైజము, ఆయనకున్నటువంటి గుణ లక్షణాల పొందిక అని చెప్పటం కోసం ఈరోజు సాయంత్రం మీ ముందు నిల్చున్నాను. అలాగే కీర్తనకారుడు తన 19వ కీర్తనలో ఏమంటాడు అంటే, 7 నుంచి 14 వరకు చదివితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును అని మాట్లాడతాడు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, పాత నిబంధన గ్రంథంలో నువ్వు ఇది చేయి, ఇది చేయొద్దు, ఇది చేయి, ఇది చేయొద్దు, ఇది చేయి, ఇది చేయొద్దు అని యెహోవా దేవుడు పెట్టినటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో, ఆయన ధర్మశాస్త్రము ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రము ఆయన నీతిని మనకు ప్రచురపరిచేదిగా ఉంది, ఆయన ధర్మమును మనకు ప్రచురపరిచేదిగా ఉంది. దాని ద్వారా మనకు సంతోషము కలుగుతుంది, దాన్ని అనుసరించటము ద్వారా మన జీవితంలో లాభము కలుగుతుంది, దాన్ని అనుసరించటము ద్వారా మనకు యథార్థత మనం నేర్చుకుంటాం అన్న విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి.
ఆ యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించటం ద్వారా మన ప్రాణము తెప్పరిల్లుతుంది అన్న విషయాన్ని కూడా కీర్తనకారుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే యెహోవా ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను, ఆయన వాక్యమును అనుసరించటం అంటే ఏమిటి? ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవటం అంటే ఏమిటి? ఆయన వాక్య సారాంశమే సత్యము అని కీర్తనకారుడు చెప్తూ ఉంటే, మన ఇష్టం వచ్చిన చోట, మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు ఉన్న సందర్భంలో ఏ వాక్యము ఫిట్ అయితే ఆ వాక్యాన్ని తీసుకుని మన సొంత వ్యాఖ్యానంతో జీవించేస్తే, మన సొంత వ్యాఖ్యానంతో దాన్ని పరిచయం చేస్తే ప్రజలకు, అలాంటి వాక్యము దేవుని వాక్య సారాంశము అవుతుందా అన్న విషయాన్ని మనం గమనించాలి. అసలు దేవుని వాక్యము మన చేతిలో ఉన్నటువంటి దేవుని 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఏంటి? దానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి? ఆ పుస్తకంలో ప్రభువు మన కోసం ఏమి నిక్షిప్తం చేశాడు? ఏ విషయాలను మనకు చెప్తున్నాడు? ఏ విధంగా మన జీవితాలలో సత్యము ప్రతిష్ఠ చేస్తాడు? ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవటానికి మనం ఈరోజు సాయంత్రం కొద్ది సమయం గడుపుతాం. బైబిల్ అన్న పదం అన్న పుస్తకం మన చేతిలో ఉంది కదా. ఆ బైబిల్ అన్న పదం కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మీరేమో బైబిల్ 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 అంటారు, బైబిల్ అన్న మాటే బైబిల్లో లేదు, ఎక్కడుంది చూపించండి అంటారు. బైబిల్ అన్న పదం బైబిల్లోనే లేదు కదా, అలాంటప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకమే బైబిల్ అని మీకు ఎలా తెలుసు అని అడిగేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. అయితే మూల పదము బిబ్లే లేకపోతే బిబ్లియాస్ అన్న పదము నుంచి బైబిల్ అన్న పదము వచ్చింది. బైబిల్ అన్న పదానికి ది బుక్ లేకపోతే పుస్తకము, పుస్తకముల లైబ్రరీ అని కూడా చెప్పచ్చు, పుస్తకముల కలయిక అని కూడా చెప్పచ్చు. ఆ లాటిన్ పదంలో నుండి, లాటిన్ మరియు గ్రీక్ పదాలుగా వాడినటువంటి బిబ్లే, బిబ్లియాస్ అన్న పదాల నుండి బైబిల్ అన్న పదాన్ని మన వాళ్ళు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశారు. తెలుగు భాషలో పుస్తకము అని తర్జుమా చేయటం వల్ల దేవుని గ్రంథానికి ఆ ఔన్నత్యం ఒకవేళ అంతగా అందకపోవచ్చు అన్న దృక్పథంతో క్రైస్తవ అనువాదకులు ఏం చేశారు అంటే, గ్రంథము అన్నదానికి పరిశుద్ధ అని యాడ్ చేశారు. అంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథము, పరిశుద్ధతను నేర్పే గ్రంథము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిశుద్ధతను చాటి చెప్పే గ్రంథము అని చెప్తున్నట్లుగా వారు మనకు మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టి మరి మన చేతికి అందించారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధతతో, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ముట్టుకొని చదువుకోవాలి, ప్రార్థించాలి అనగానే ఉదయాన్నే లేచి మడిగట్టుకుని నీళ్లు పోసుకుని తలస్నానం చేసి శుచితో భక్తితో చేత్తో పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో రాసిన పరిశుద్ధ గ్రంథం కాదది. మనము శుద్ధిగా ఉంటే, మనము శుచిగా ఉంటే, మనము పరిశుభ్రంగా ఉంటే దానికి ఏమీ అంటుకోదు అన్నటువంటి దృక్పథంలో ఈ పుస్తకం మన చేతికి ఇవ్వబడలేదు. మనకున్నటువంటి పాప జీవితాన్ని మనం కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మనము మన సొంతంగా మనల్ని మనం రక్షించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం మానవాళి మొత్తం. అలాంటి మానవాళికి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తనను గురించినటువంటి తన జ్ఞానమును, తన పరిశుద్ధతను, తన ప్రేమను చాటుకుంటూ ప్రచురపరుచుకుంటూ ఇచ్చినటువంటి పుస్తకం ఇది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో చదివినా ఈ వాక్యము నీకు నీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో చదివినా ఈ వాక్యము పనిచేస్తుంది. సో మనం ఏ భాషలో అయితే బైబిల్ చదువుకుంటున్నామో ఆ భాషలో మొదటి గ్రంథాలు అంటే ఒరిజినల్ టెక్స్ట్ అంటాం కదా, ఆ గ్రంథాలు వెలువడలేదు. ఆ గ్రంథాలు దాదాపు 3 భాషల్లో దేవుని గ్రంథంలోని భాగాలు వెలువడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ భాగం, మెజారిటీ పోర్షన్ హిబ్రూ భాషలో మరియు కొద్దిగా భాగము అరమాయిక్ భాషలో వెలువడితే, అరమాయిక్ భాష కూడా కల్దీలకు సంబంధించినదే, సిరియా ప్రాంతంలో ఉన్నటువంటిదే. ఆ తరువాత మిగిలిన నూతన నిబంధన గ్రంథం గ్రీకు భాషలో మనకు వెలువడింది. 3 భాషల్లో దాదాపు 2000 చిల్లర సంవత్సరాల వ్యత్యాసంలో, అంటే మోషే మొదలుకొని యేసు తర్వాత అపోస్తలుల వరకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసము దాదాపు 2000 సంవత్సరాలు. 40 మంది రచయితలు, అంటే మోషే మొదలుకొని ఆఖరి పత్రిక అయినటువంటి, లేకపోతే ఆఖరి
ప్రకటన గ్రంథమైనటువంటి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం వరకు రాసిన ప్రతి ఒక్కరూ సామాన్య మనుషులు, మీలాగా నాలాగా. సామాన్యమైనటువంటి భోజనం తినేవారు, నీలాగా నాలాగా. ఇందులో రాజులు ఉన్నారు, ఇందులో చేపలు పట్టే జాలరులు ఉన్నారు, ఇందులో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇందులో ఊడిగం చేసేవాళ్ళు ఉన్నారు, ఇందులో జొన్నలు లేకపోతే వీటంటాం కదా గోధుమలు దుల్లబట్టే వాళ్ళు ఉన్నారు, ఇందులో కుప్పలు ఉడిచే వాళ్ళు ఉన్నారు, ఇందులో వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో ప్రవక్తలు ఉన్నారు. ఏ తారతమ్యం లేకుండా కుల మత సామాజిక స్థాయి అన్నటువంటి వ్యవస్థ లేకుండా ఆ వర్ణ వ్యవస్థకు అతీతంగా దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తూ వచ్చినప్పుడు ఇలాంటి సామాన్యమైన ప్రజలు, నీలాంటి నాలాంటి వాళ్ళు తమ సొంత బుద్ధిని, తమ సొంత జ్ఞానాన్ని, తమ సొంత విచక్షణను ఈ పరిశుద్ధాత్ముని యొక్క వశములో చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలాంటి ఫీబుల్, మనలాంటి వీక్, మనలాంటి సామాన్య ప్రజలను వాడుకుంటూ వ్రాయించినటువంటి పుస్తకం ఈ పుస్తకం. సామాన్య ప్రజలు వ్రాయించినప్పటికీ, సామాన్య ప్రజల చేత వ్రాయించినప్పటికీ దేవుడు ఎంత సమర్థుడు అంటే ఆయన ఏ పొల్లు, ఏ అక్షరము ఆయన ఒప్పుకోనిది, ఏ అక్షరము ఏ పొల్లు అంటే నా ఉద్దేశంలో ఆయన చెప్పిన ఏ నియమములోనూ ఏ కాంప్రమైజ్ అన్నది జరగకుండా, ఎలాంటి తేడా జరగకుండా ఆయన హృదయంలో ఉన్న మాటలను మన వద్దకు చేర్చగల సమర్థుడైన దేవుడు మనలాంటి ప్రజలను ఎన్నుకొని ఆయన వ్రాయించినటువంటి పుస్తకం ఇది. మనలాంటి వారిని కుల మత సామాజిక స్థాయి అన్న తేడా లేకుండా మన చేతికి ఈ బైబిల్ గ్రంథాన్ని మన ప్రభువు అందింపజేశాడు. అది తర్జుమా చేయబడిన లేకపోతే అనువదించబడిన వాక్యమైనప్పటికీ మూల గ్రంథాలలో ఏ మాటలైతే ఉన్నాయో, మూల గ్రంథాలలో ఏ సత్యమైతే ఉందో ఆ సత్యాన్ని మన వరకు చేర్చటానికి ఈ వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్ను కూడా ఉపయోగించుకోగల దేవుడు, సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఈ బైబిల్ గ్రంథము మన జీవితాలను మార్చింది. ఈ బైబిల్ గ్రంథము మన జీవితంలో వర్ణ స్థాయిని లేకుండా చేసింది, వర్ణ వ్యవస్థను కూల్చివేసింది. ఎందుకు అంటే ఈ బైబిల్ గ్రంథం చేత పట్టుకున్నవాడు మరి మాదిగ, మాల, రెడ్డి, కమ్మ, కాపు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆయన పోలికలో ఉన్నారు అన్న విషయం అర్థం చేసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు. ఇది కేవలము బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత. ఇక ఏ గ్రంథము కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం చెప్పలేదు, కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే చెబుతుంది. ఇది కేవలము ఒక సైన్స్ పుస్తకం కాదు. అంటే ఇందులో సైన్స్ చదవటం కోసం సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని నేను చెప్పను. ఎందుకు అంటే సైన్స్ చదవటానికి సైన్స్ పుస్తకాలు చదవాలి, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సత్యాన్ని కూడా ఈరోజు వరకు వెలువడిన సైన్స్ కొట్టి పారేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సత్యము కూడా, ఏ సైన్స్, ఏ ఫిలాసఫీ ఈ గ్రంథంలోని మాటలను తప్పుగా నిర్ధారించలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఈరోజు టీవీలలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే సృష్టి అనే కార్యం బైబిల్లో ఏదైతే ఉందో అది సైంటిఫిక్ కాదు అని అంటున్నారు. దేవుని వాక్యం అంటుంది, మూర్ఖుడు తన మూర్ఖత చేత మాట్లాడినప్పుడు వాడికి సమాధానం చెప్పొద్దు అంటుంది. అలాగే ఇంకొక మాట కూడా అంటుంది, అదే దాని కింద ఉన్నటువంటి వాక్యమే, మూర్ఖుడు తన మూర్ఖతతో మాట్లాడితే వాడికి సమాధానం చెప్పు, లేకపోతే వాడి మూర్ఖతలోనే వాడు తను హెచ్చించుకుంటాడు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. అంటే సమాధానం చెప్పే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, సమాధానం చెప్పని ప్రశ్నలు కొన్ని ఉంటాయి అని అర్థం. దేవుని గ్రంథాన్ని, దేవుని గ్రంథపు దేవుని యొక్క సార్వభౌమ లేకపోతే సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, సర్వసామర్థ్యుడైనటువంటి దేవుడు ఆయన చేయగల పనులను ఇందులో వ్రాస్తే అది అర్థం చేసుకోవటానికి కృపను అడిగితే ఆయన ఇస్తాడు. అతిపడి మన సొంత జ్ఞానాన్ని గనక ఉపయోగిస్తే అనంతుడైనటువంటి ఆ దేవుణ్ణి, ఏ ఎల్లలు హద్దులు లేని ఆ దేవుణ్ణి మన చిన్న బుర్రలో ఇమిడ్చుకోవాలి అని నెత్తిన పాగా కట్టుకుని సామి వేషం వేసుకుని మాట్లాడితే చేత కాదు, అది నీ చేత కాదు. దేవుని వాక్యములో ఉన్న ఏ మాట కూడా సైన్స్కు సంబంధించి ఇంతవరకు ఏ సైన్స్ కూడా ఆ మాటలను తప్పు అని నిరూపించలేకపోయింది.
నిరూపించాము అనుకున్న సైన్స్ తిరిగి రాయబడుతోంది, కానీ 2000 సంవత్సరాల నుంచి మన చేతిలో ఉన్న ఈ బైబిల్ మాత్రం తిరిగి రాయబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఇదిగో మేము మార్చేసాం, బైబిల్లో ఉన్న మాటలను మార్చేసాం, మీరేమో దేవుడు సృష్టించాడంటున్నారు, బైబిల్లో ఉంది, కానీ చూడండి కోతుల నుంచి మనుషులు వచ్చారు అంటున్నారు. నుంచి మనుషులు వచ్చారు అనుకున్నవాడు ఈరోజు వాడి బుద్ధి మార్చుకుంటున్నాడు, కానీ బైబిల్ మాత్రం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కోతుల నుంచి రాలేదు, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడ్డాం అని చెప్తున్నటువంటి బైబిల్ గ్రంథము ఈ రోజుకు అలాగే ఉంది. గాడ్ ఈజ్ డెడ్ అని ఫ్రెడరిక్ నీషే అనే ఒక వ్యక్తి తన ఇంటి ముందు రాసుకున్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మరి జర్మన్ దేశాన్ని తర్వాత ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి హిట్లర్కు గురువు లాంటి వాడు చచ్చాడు. వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ముద్రిస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్కి ఉన్నటువంటి సామర్థ్యం అది. మనకు తెలియని విధంగా పనిచేయగల దేవుడు, మన మేధస్సుకు బయట ఉన్నటువంటి దేవుడు, ఆయన తన అపారమైన కృపచేత మన చేతిలో ఇచ్చినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివితే మన జీవితాలు తలక్రిందులు అవుతాయి. దీన్ని చదివితే మన జీవితాల్లో యూటర్న్ కొడతాం, తప్పదు. ఒకసారి 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూడగలరు. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడిన ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీ ముందు తెలియజేయడానికి ఈ వాక్యం చెప్పాను. చాలాసార్లు క్రైస్తవ దృక్పథంలో మనము అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. అనుభవం తప్పు కాదు. అనుభవము క్రైస్తవ దృక్పథములో లేఖన పరిధిలో ఉన్నంత వరకు, లేఖన పరిధిలో ఉన్న ఏ అనుభవం అయినా అది మంచి అనుభవమే. ఉదాహరణకు, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాతో ఫలానా పని చేయమన్నాడు అని చెబితే మనకు ఇబ్బంది లేదు. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ ప్రవచనము రాదు. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా, స్థిరపరచబడినటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఏ అనుభవము ఉండదు. దేవుడు నాతో మాట్లాడాడండి, మాట్లాడి నాకు చూపించాడు, శిలువ పైన చనిపోయింది యేసు ప్రభు కాదంట అని అంటే ఇక వాళ్ళను కూడా భరిస్తే మనకు బతికినట్లే. దేవుని లేఖనాలకు బయట ఏ అనుభవము కూడా చెల్లదు. ఏ అనుభవము, అన్ని అనుభవాలు వాళ్లకు వ్యక్తిగతంగా చెల్లవచ్చు, కానీ సత్య నిర్ధారణలో ఏ అనుభవము చెల్లదు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, దేవుడిని నేను చూశాను, దేవుడిని అది తాకాను, చాలా చెప్తూ ఉంటాం. మనకు విషయం తెలుసో తెలీదో, పేతురు రాస్తున్నాడు ఈ మాట. ఏ పేతురు యాకోబు మరియు యోహానులను ఆయన వెంట పెట్టుకుని ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మేము చూచుచుండగా ఒక మేఘము ఆయన మీదకి దిగి వచ్చెను. ఆ మేఘములు అప్పుడు ఆయన వస్త్రములు తెల్లవిగా మారిపోయిన. మార్కు సువార్తలో ఈ మాటలు ఉంటాయి. ఏ చాకలియు ఈ భూమి యందు అంత తెల్లగా చేయలేడు, ఇలాగే రాసుంటుంది. అప్పుడు యేసు ఏలియాతోనూ మోషేతోనూ మాట్లాడుచుండగా మేము చూచితిమి. అప్పుడు మేము అంటూ పేతురు ఈ మాటలు రాస్తున్నాడు. మార్కు సువార్త అంటే ఏంటనుకుంటున్నారు? పేతురు చెప్తూ ఉంటే మార్కు రాశాడు. అది పేతురు సువార్త. నిజానికి చెప్పాలంటే మార్కు సువార్త అంటే పేతురు సువార్తే, మొట్టమొదటి సువార్త అది. పేతురు చెప్తూ ఉంటే మార్కు రాశాడు. నేను చూచితిని అని చెప్తున్నది పేతురే అక్కడ. ఆ పేతురు అప్పుడు ఆకాశము నుండి ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న స్వరము మేము వింటిమి. ఏం విన్నాడు? స్వరం విన్నాడు. ఎవరి స్వరం విన్నాడు? తండ్రి స్వరం విన్నాడు. అది తండ్రి స్వరం అని ఆయనకి ఎలా తెలిసింది? కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఆయనకు బయలుపరిచాడు కాబట్టి తెలిసింది. తండ్రి స్వరం విన్నాడు, కుమారుడు రూపాంతరము చెందుతూ ఉండగా కళ్ళారా చూశాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు గనక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడే ఉన్నారనుకోండి, మహా వెలుగు ఇక్కడ కనిపిస్తే, ఒక తెల్లటి మేఘము మన మీద కమ్ముకుంటే, వస్త్రములు తెల్లవిగా మారిపోతే, ఆ గ్రాఫికల్ చేంజ్ను ఒకసారి మీరు మీ మనసులో ఊహించి చూడండి. ఎంత భయంకరంగా, ఎంత డిఫరెంట్గా ఉంటుందో, ఎంత
మన మామూలు అనుభవానికి ఆ అనుభవానికి మిరాక్యులస్ అనుభవం అంటాం కదా, అంటే అద్భుతమైన అనుభవం, ఆ అనుభవానికి ఎంత తేడా ఉంటుంది. అలాంటి అనుభవంలో పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము ఊరికే మాట్లాడలేదు, మేము చూసాం. ఆయన మహత్యమును పొందుతూ ఉంటే చూసాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం. నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ పేతురు అయితే ఉన్నాడు. పేతురు అంత యేసు ప్రభువుకు అంత దగ్గరగా, అంత కనిష్టంగా తన సంబంధాన్ని ఉంచుకున్నాడు. యేసు ప్రభువు తన దివ్య మహిమను ఆయనకు కనపరిచాడు. యేసు ప్రభువు గొప్పవాడు, ఈయన నా ప్రియకుమారుడు అని చెబుతూ ఉండగా తండ్రి మాటను ఆయన తన చెవులారా విన్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా మహిమతో నిండిపోతూ ఉంటే, దేవుడు ఘనతను యేసు ప్రభువుకి ఇస్తూ ఉంటే ఈయన కనులారా చూశాడు. బహుశా ఆయనకున్న అనుభవం మనలో కొంతమందికి ఉండొచ్చు. మనము మన ఏకాంత ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు ఇలాంటి పేతురుకు కలిగిన అనుభవం మనకు కలిగి ఉండొచ్చు. దానికి సరిపోయే అనుభవం అని మాత్రం నేను చెప్పలేను, కానీ దీనికి దగ్గరగా ఉన్న అనుభవాలు మనలో చాలామందికి కలిగి ఉండొచ్చు. యేసు ప్రభువును సన్నిహితంగా చూడటం. నాకు కొంతమంది ఫ్రెండ్స్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో. అతనికి ఎవరూ స్వార్థ చెప్పలేదంట. ఒకరోజు నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు ఆయనకు కనిపించి, ఎవరైనా నేనే నిజమైన దేవుడిని అని చెప్పాడంట. ఆయన ఫోన్ చేసి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నాకు బాప్తిసం కావాలి, ఎవరిస్తారు, ఎవరు లేరంటే షవర్ ఆన్ చేసుకుని దాని కింద కూర్చున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని. స్కైప్లో నుండి నా ఇంకొక స్నేహితుడు స్కైప్లో ఆయన్ని చూస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. చూడండి, ఇలాంటి అనుభవం గుండా ప్రజలు వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తారు. ప్రతి అనుభవము లేఖన పరిధిలో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ లేఖనానికి బయట ఉన్న అనుభవాలు ఈరోజు మన సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. లేఖనాన్ని పక్కన పెట్టే విధంగా అనుభవాలు మన క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సంఘ నాయకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి అనుభవాల నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. ఇంత గొప్ప అనుభవము, పేతురుకున్నటువంటి ఈ అనుభవం బహుశా మనం రోజు చూడలేదేమో, బహుశా మనకి ఇంత అనుభవం లేదేమో. కానీ అయినప్పటికీ 19వ వచనం ఇప్పుడు చదవండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అని మన చేతిలో ఉన్న బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా చెవులారా విన్నానయ్యా, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను నా కళ్ళారా చూశానయ్యా మన ప్రభు అయిన యేసు మహిమను పొందటము. కానీ అంతకంటే స్థిరమైనది ఏందంట? ప్రవచన వాక్యము. మన చేతిలో ప్రవచన వాక్యముగా ఇవ్వబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి పేతురు చెప్పే మాటలు ఇవి.